చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి నిమ్మల రామానాయుడు గారు కానీ, ఎవరైనా సరే వారు చర్చకు పిలిస్తే వచ్చి నిరూపిస్తాను. ఇది వాస్తవం. మొదటి విషయాన్ని ఏం చెప్తానంటే, ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం తగుదనమ్మా నేను చేస్తానని ఎందుకు వచ్చిందో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు. కారణం ఒక్కటే, దీనిలో 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దీనిలో 15,000 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు కాజేయాలనేటువంటి దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకుని బిల్లులు చేసుకునే కార్యక్రమం చేశారు. మీరు గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, దీన్ని డయాఫ్రమ్ వాల్ మా వల్ల పోయిందని చెప్తున్నాడు. మీరందరూ కూడా వినాలి. చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తున్నాడు డయాఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కొట్టుకుపోయింది అని. అందరికీ మనవి చేస్తున్నా, డయాఫ్రమ్ వాల్ వేయవలసింది పూర్తిగా నది డైవర్ట్ అయిన తర్వాత, స్పిల్వే పూర్తయిన తర్వాత, కాఫర్ డ్యాములు 2 పూర్తయి స్పిల్వే కూడా పూర్తయి వరదొస్తే ఆ వరదంతా కూడా స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత కాఫర్ డ్యాములు వేయవలసినటువంటి పెద్ద మనిషి స్పిల్వే కంప్లీట్ కాకోకుండా, కాఫర్ డ్యాములు కంప్లీట్లు కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత వరద వచ్చింది, స్పిల్వే గుండా వరద వెళ్లలేకపోయింది. డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు వేయవలసినటువంటి కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు. పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? నిజంగా తెలియకపోతే ఆయన భగవంతుడే క్షమించాలి. పోనీ తెలిసి కూడా అబద్ధం చెప్తున్నా చెప్పని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళా 14 మాసాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, స్పిల్వే పూర్తి కాకోకుండా, కాఫర్ డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ 400 కోట్లు పెట్టి 480 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ ఎందుకు వేశారు అని అడుగుతా ఉన్నా.